అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా ఇవాళ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, మనకి రేపు సంకష్టహార చవితి అని ఉంటుంది. రేపు రాబోతున్న సోమవారం నాడు ఈ సంకష్టహార చవితి ఏంటి, దీనికి సంబంధించిన కథ మొదలైన విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. మామూలుగా మనకి సంకష్టహార చవితి అనగానే సంకష్ట అంటే కష్టాలని, మనకి ఎదురవుతున్న కష్టాలకి దేనికైనా సరే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా అధిగమించే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి చేసే సంకష్టహర, వాటిని హరించే దేవుడిగా, మనం కష్టాలను అధిగమించడానికి కష్టాలని హరించే దేవతడిగా సంకష్టహర చవితి అని చెప్పి మనం వినాయకుడికి చేస్తాం. మామూలుగానే వినాయకుడు అంటేనే వినాయకుడికి విశేషమైన, అటు నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు ఎక్కడైనా ప్రపంచంలో అది చాలా 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 స్టార్ట్ చేసిన ఏ కార్యక్రమానికైనా వినాయకుడితో ముందుకెడతారు. అయితే ఈ సంకష్టహార చవితులు కూడా తీసుకున్నట్లయితే సంవత్సరంలో మనకి 12 సంకష్టహార చవితులు ప్రతి నెల మనకి ఆ మాసంలో శుక్లపక్షంలో ఈ యొక్క పౌర్ణమి దాటిపోయిన తర్వాత మనకి చవితి అని చెప్పి ఏర్పడుతుంది, బహుళ చవితి. అది మనకి సంకష్టహార చవితిగా మనం చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో మనకి ఈ చవితి అనేది చతుర్థి అంటాం కదా దీన్ని. ఈ రోజున మనకి ప్రతి నెల అంటే ఒక్కొక్క నెల ఒక్క పేరుతో, సంకష్టహార చవితుల్లో కూడా ఒక్క నెల ఒక్క పేరుతో అనమాట. ఏకదంత లేకపోతే ఇంకొకటి కృష్ణ పింగళ ఒక్క పేరుతో మనకి సంకష్టహార చవితి అనేది ఇప్పుడు మనకు వచ్చింది. ఈ ఆషాఢ మాసంలో మనకు వచ్చిన ఈ సంకష్టహార చవితి పేరు ఏంటంటే గజానన సంకష్టహార చవితి, గజానన అని చెప్పి. అయితే దీనికి సంబంధించిన కథ ఏంటి అన్న విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సాధారణంగా అసలు మామూలుగానే సంకష్టహార చవితి అనే దాంట్లో మామూలుగా దానికి సంబంధించిన స్టోరీ ఒకటి, అలాగే ఈ మంత్లీ వచ్చే సంకష్టహార చవితికి సంబంధించిన కథ ఒకటి, రెండు వేరుగా ఉంటాయి. ఏదేమైనా దీంట్లో ముఖ్యమైన భాగం ఏంటంటే వినాయకుడిని మనసా వాచాకరమైన పూజించటం, ఆయనకి సంబంధించి మనం ఈ కొందరు సంకష్టహార చవితుల్లో కూడా చాలామంది సంవత్సరంలో 12 పాటించే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది అవకాశం లేకపోతే కొన్ని పాటించే వాళ్ళు ఉంటారు. ఏది చేసినా సంకష్టహార చవితి విధానంలో ఏంటంటే జనరల్గా చెప్పేది, ఆ రోజు ఉదయమే లేచి అన్ని మీ యొక్క కృత్యాలన్నీ తీర్చుకున్నాక భగవంతుడికి సంబంధించి వినాయకుడికి సంబంధించిన ఆరాధన చేయడం, వినాయకుడికి సంబంధించిన ముడుపు కట్టుకోవడం, దానికి సంబంధించిన వృత్తకథ వినడం, తర్వాత చంద్రోదయం తర్వాత మన యొక్క ఉపవాసం ఇది చేసుకోవడం, అప్పటిదాకా ఉపవాసం ఉండడం అనేది, ఇలా అంటే ఆ విధానంలో వెళ్ళడం అనేది ఒక విధానం. ఇక్కడ మనం కేవలం కథ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. కాబట్టి దీంట్లో భాగంగా ఏంటంటే మామూలుగా సంకష్టహార చవితి కామన్గా అసలు అంటే కథ ఏంటంటే ప్రతి నెల వచ్చే ఈ సంకష్టహార చవితి దీంట్లో ముందుగా ఏంటంటే ఒకానొకసారి ఇంద్రుడు భృగండి అనే ఒక వినాయకుడి యొక్క భక్తుడిని కలిసి తన ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తన యొక్క విమానంలో వెడుతున్నప్పుడు ఒక ప్రదేశానికి వచ్చాక ఎవరిదో దృష్టి పడి ఆ విమానం ఆగిపోతుంది. ఆ దేశపు రాజు సోర్సేన్ అని చెప్పి ఆయన ఒక మహారాజు బయటకు వచ్చి, అదేంటి ఇంద్రుడి యొక్క విమానం మన యొక్క ప్రదేశంలో ఆగిపోయిందని చెప్పి ఆయన చాలా ఆనందపడి వెంటనే ఇదవుతుంటే అప్పుడు ఇంద్రుడు కిందకి దిగి, ఇది మీ ప్రదేశంలో ఎవరిదో దృష్టి వల్ల నాది ఇలా ఆగిపోయింది, కాబట్టి అది కదలాలి అంటే ఎవరన్నా నిన్న చవితి ఇవాళ పంచమి, ఎవరన్నా నిన్న ఆ రకంగా పూజ చేసిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క పుణ్యఫలంతో అది ముందుకు కదులుతుందంటే మొత్తం రాజ్యం అంతా కూడా ఆయన పంపిస్తాడు, ఎవరు దొరకరు. సరే దొరకలేదు అంటే ఈ లోపల ఒక స్త్రీ యొక్క మృత శరీరాన్ని తీసుకొని గణేశుడి యొక్క భటులు తీసుకుని వెడుతూ ఉంటారు. వెంటనే ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, నిన్నంతా ఈవిడ ఏమీ తినకుండా ఉంది, చంద్రోదయం సమయం దాకా ఉపవాసం తెలియకుండానే ఉంది, ఆ తర్వాత ఆవిడ ఇలాగా ఇదైంది, కాబట్టి ఆవిడని గణేష్ లోకాన్ని తీసుకెళ్తున్నాము, గణేశుడికి తెలియకుండానే ఆవిడ పూజ చేయడం బట్టి ఇలా జరిగింది. అయితే ఆవిడది పుణ్యాన్ని మాకిమ్మని వాళ్ళు అడిగితే అది కుదరదని వాళ్ళు చెప్తారు. కానీ ఈ లోపల ఒక పెద్ద గాలి రావడం, ఆవిడ శరీరం మించి వచ్చిన గాలితో ఆ విమానం కదలిక అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విమానం యొక్క కదలిక అనేది ఆ యొక్క గాలి స్పర్శకే అలా ఉన్నప్పుడు నిజంగా ఆ యొక్క వ్రతం చేయడం బట్టి ఇంకెంత మంచి ఫలితాలు వస్తాయన్న విధానంలో ఈ సంకష్టహార చవితి అనే దాన్ని చెప్తారన్నది ఒకటి జనరల్గా ఎవ్రీ మంత్ చేసే కథకి ముందు చెప్పేది. ఇక ఈసారి వచ్చింది గజానన సంకష్టహార చవితి కనుక ఈ గజానన సంకష్టహార చవితి యొక్క కథను కూడా మనం ఇక్కడ చూసినట్లయితే
ముందుగా ఇక్కడ స్కందకుమారుడు అంటే ఈ యొక్క కార్తికేయుడి దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతారు. ప్రపంచంలో అనేక రకాలైన బాధలు, దుఃఖాలు, విపత్తులు, అనారోగ్యాలు, అలాగే వ్యక్తులు కుటుంబాల నుంచి బహిష్కరించి వెళ్ళిపోవడం, రాజ్యాల నుంచి బహిష్కరించి వెళ్ళిపోవడం, అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగా లేకపోవడం, అన్ని రకాల సమస్యలతో ప్రజానీకం ఉన్నప్పుడు దీన్ని అధిగమించే విధానం చెప్పమంటే అప్పుడు కార్తికేయుడు చెప్తాడనమాట. ఇలాంటిదే ఒకానొకప్పుడు అడగడం జరిగింది. చాలా మంచి ప్రశ్న. ఈ విషయాన్ని దీనికి సంబంధించిన కథ ఒకటి మీకు కృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఈ ఒకానొక కథ అనేది ఉంది దీనికి సంబంధించి. ఏం చేస్తే ఇలాంటి విపత్తుల నుంచి బయటకు వస్తారన్న విషయంలోనూ అది పాటించి యుధిష్ఠిరుడు తన యొక్క వనవాస కాలంలో అది చేయడం బట్టి ఆయన చక్కగా తన రాజ్యాన్ని పొందడం అనేది జరిగింది. అది ఆయన చెప్పిన కథా విధానాన్ని మీకు నేను చెప్తున్నాను, వినమని చెప్పి ఆయన చెప్తాడు. దాంట్లో భాగం ఏంటంటే వినాయకుడి కోసం ఈ యొక్క అమ్మవారు విశేషంగా పూజ చేసి అన్ని రకాల సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి వినాయకుడికి ఆవిడ ప్రేయర్ చేస్తుంది అనమాట. ఎవరు? మన యొక్క పార్వతీదేవి తను అనుకున్న విషయంలో విజయం సాధించడానికి, మళ్ళీ శివుడిని కలవడానికి హిమవంతుడి పుత్రిగా పుట్టిన శైలజగా ఆవిడ అన్ని రకాల పూజలు చేసినప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై ఆవిడికి, మీకు అమ్మ నువ్వు ఈ రకంగా ఈ గజానుడికి సంబంధించినది పూజా విధానం ఇది, దీన్ని ఈ రకంగా చేయాలి, దీనికి ఇన్ని రకాలైన లడ్డూలు ప్రసాదంగా చేయాలి, అలాగే దానికి ముందు మీరు చతుర్దశి తిథికి ఆర్ఘ్యం, తర్వాత వచ్చేటప్పటికి మీరు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం, అలాగే వినాయకుడు పూజా విధానం మొదట చేయాలి. ఇలా చేయగా మీకు అన్ని విధాలు అనుకున్న విషయంలో మీరే కాదు ఎవరు చేసినా అనుకున్న విజయాలు సాధిస్తారని చెప్పి ఆయన చెప్పడం, అలాగే ఆవిడ ఆ కార్యక్రమాలు చేసి అనుకున్న విజయాలు సాధించడం, ఇవన్నీ కూడా దాంట్లో విధానాలన్నీ కూడా చెప్తాడు. దాన్ని పాటించి ఈయన అనుకున్న విషయంలో సక్సెస్ సాధించి తన యొక్క పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ సంపాదించడానికి యుధిష్ఠిరుడికి అది ఒక మార్గంగా ఆయన కృష్ణుడు చెప్పిన దాన్ని విని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ దీంట్లో ధర్మార్థ కామ మోక్షాలనేవి, దానివల్ల వ్యక్తికి అభివృద్ధి, తర్వాత ఆశించిన ఫలితాలు పొందడం, అలాగే విజయాలు చేకూరడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగాలుగానే ఉంటాయి. కనుక దీన్ని పాటించి దీంట్లో ఏంటంటే భక్తి అనేది చాలా ప్రధానమైంది. కొందరు సంవత్సరం జీవితకాలం ఈ రకమైన వినాయకుడికి సంబంధించిన సంకష్టార చవితులు పాటించే వాళ్ళు ఉంటారు. అలాగన కుదరకపోతే సంవత్సరంలో వచ్చే 12 నెలలు చేసేవాళ్ళు ఉంటారు. అది కూడా కష్టం అనుకున్న వాళ్ళు సంవత్సరంలో ఒకసారైనా సరే ఈ వినాయకుడికి సంబంధించి ఈ సంకష్టార చవితి పాటించేవాళ్ళు ఉంటారు. ఈ కథా విధానంలో మొత్తం మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏం చేసినా ఇది చాలా చాలా విశిష్టమైంది, ఉన్నతమైంది. ఈ సంకష్టార చవితి పాటించడం బట్టి వ్యక్తులకు ఎదురవుతున్న సమస్యలు, అనారోగ్యాలు, రుణాలు, బాధలు, దుఃఖాలు, విపత్తులు, అనుకోని ఆటంకాలు మొదలైనవి తొలగిపోవడానికి ఇది చేసుకోవడం బట్టి మంచి ఫలితం ఉంటుందని చెప్పి ఈ యొక్క కృష్ణుడు యుధిష్ఠిరుడికి, అలాగే ఈ యొక్క కార్తికేయుడి ద్వారా వీళ్ళందరూ వినడం బట్టి మహామునులందరూ కూడాను ఇది చాలా విశిష్టమైన వ్రతం అని చెప్పి తెలుసుకుని ముందుకు పెడతారు. కాబట్టి ప్రతి నెల ఒక్క పేరుతో మనకి సంకష్టార చవితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడిన సంకష్టార చవితిని గజానన సంకష్టార చవితి అంటారు. ఆ రోజున ఏం చేసుకున్నా చేసుకోపోయినా వినాయకుడికి ప్రార్థించటం, వినాయకుడి ముందు గుంజుళ్ళు తీయడం, అలాగే విఘ్నేశ్వరుడికి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా మాకు అవకాశం ఇవ్వమని చెప్పి వేడుకొలుపులా మాట్లాడడం, ఇవన్నీ కూడా అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి ఏది మొదలుపెట్టినా అది గృహప్రవేశం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే కొత్త పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, దేంట్లోనైనా విఘ్నాలు కలగకుండా వ్యక్తి ముందుకు వెళ్ళడానికి తప్పనిసరిగా వినాయకుడితో ప్రార్థించి మొదలు పెడతారు. కనుక సంకష్టార చవితి అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా మనం భావించి ఆ రోజున వినాయకుడిని ప్రార్థించుకోవడం, వినాయకుడికి సంబంధించిన వినడం, వినాయక దేవాలయాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి, అభివృద్ధికి అవకాశం ఇస్తుందని చెప్పి కూడా మనం ఇక్కడ భావించవచ్చు. నమస్కారం.